హెచ్కే హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులు అలాగే ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. హెచ్కే పర్మనెంట్ అనే క్లినిక్తో స్టార్ట్ చేసి ఈరోజు హాస్పిటల్స్ 4 floors ఇలా దినదిన అభివృద్ధి చెందుతూ, ఐ రిమెంబర్ ఐ కేమ్ టు దెమ్ హర్షిత ఇన్ 2020 కోవిడ్ టైంలో వచ్చి, అంటే కాజల్ ఇప్పుడు న్యాచురల్ బ్యూటీ అంటే నేను ఎందుకో ఈ అకేషన్కి కొంచెం రాంగ్ ఇంట్రడక్షన్ ఏమో అని అనుకున్నాను. కాకపోతే ఐ యామ్, బట్ నేను నిజంగానే ఓల్డ్ స్కూల్ పర్సన్. దట్ దేవుడు తల్లిదండ్రులు ఇచ్చిన దాన్నే కాపాడుకుంటూ వస్తే చాలు, అదే అందం అని అనుకునే టైపే. కాకపోతే ఇట్స్ నాట్ రాంగ్, బికాజ్ మనం ఉన్న టైమ్స్లో దెర్ ఇస్ సో మచ్ స్ట్రెస్, సో మచ్ పొల్యూషన్ అండ్ సో మచ్ అంబిషన్. అందరికీ పర్ఫెక్ట్గా ఉండాలి, లేదా అంటే నా ముక్కు ఇలా ఉంది ఇంకొంచెం ఇలా ఒక 10 degreesలో ఉండాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇట్స్ నాట్ రాంగ్, బికాజ్ టు ఈచ్ ఆఫ్ హిజ్ ఓన్. అస్సలు మొహమాట పడక్కర్లేదు. మీ బాడీ టైపు, మీ స్కిన్, మీ ఇమ్యూనిటీ ఎలా ఉన్నాయో చూసుకుని మీకు తగ్గట్టుగా మీరు ఉండటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వెన్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ దాట్, దట్స్ వాట్ ఐ బిలీవ్. అండ్ అలాంటి వాళ్ళ కోసమే I think Harshita and Karthik are here to help in the most genuine way. Chala aachitoochi, they curated equipment and products from around the world. Nenu kuda, I remember when I came to them to, I think I just got one service done, which is microblading, and నేను ఖచ్చితంగా చెప్పాను నాకు న్యాచురల్గా చేస్తేనే కావాలి. సో ఐ రిమెంబర్ షీ యూస్డ్ వెజిటబుల్ కలర్స్ ఆర్ వాట్ ఎక్స్ట్రాక్ట్స్, న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ చేసి. సో ఎవరికి ఎలా కావాలో I think the team of HK will make you very comfortable and they will heed to your needs of మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే ఆ రేంజ్లో. సో ఐ థింక్ దే విల్ మేక్ యూ రియలీ కంఫర్టబుల్. ఒకసారి వచ్చి కన్సల్ట్ చేసుకోండి అండ్ ఐ థింక్ యూ విల్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఐ థింక్ ఎంత నమ్మితే ఒక ఆర్టిస్ట్ అయిన సిరి కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసి షీ బికేమ్ అ ఫ్రాంచైజ్ ఓనర్ ఇన్ వైజాగ్. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. And there is Alekhya Harika, who I'm so happy that I just had her ABC apple, beetroot and carrot juice, very natural, nothing added. I think HK hospitals should be a one-stop destination in the future for anybody who wants to just walk the ramp or face the camera. Ikkadiki vachesi atla ellipoyela undali. So wishing them all the very best. So thank you meerandaru kuda nenu chustunnanu every launch of HK. You have always been supportive to them. చాలా కష్టపడి దినదిన అభివృద్ధి చెందుతూ, ఐ హోప్ యూ రీచ్ సూనర్ దట్ దెర్ ఇస్ అ బ్రాంచ్ ఇన్ బాస్టన్ ఆర్ ఇన్ డాలస్ అండ్ మీరు రావాలి లాంచ్కి అని. హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ వర్క్ హార్డర్ లైక్ దిస్. బీ ఆనెస్ట్, బీ విత్ ఇంటిగ్రిటీ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. హాయ్ అండి, అందరికీ నమస్తే. హెచ్కే హాస్పిటల్కు ఇన్వైట్ చేసినటువంటి కార్తిక్ సార్కి చాలా థ్యాంక్ యూ. మీకు దీంట్లో ఏందనేది మేడం అనసూయ గారు మొత్తం చెప్పారు. ఇంకా మనం చెప్పడానికి ఏం లేదు, ఇంకా మేడంకి బాగా తెలుసు కాబట్టి. మన ఉన్న అందాన్ని 6 ఇంతలు 60 ఇంతలు చేసేటువంటి గొప్ప హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దీనికి హెచ్కే అని పేరు పెట్టారు. ఇది కూడా నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నా మీరు రావాల్సిన అవసరం ఏముంది మీకు ఎందుకు అని. అవును మేడం, మీరు వచ్చారని వచ్చా. అయితే స్వీట్, మీకోసం వచ్చా. ఇంకా చాలా హాస్పిటల్స్ పెట్టి మా లాంటి వాళ్ళ ఫేసెస్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ లాస్ట్ 10 years, హారిక. She has put up her own cafe and అది నాకు చాలా చాలా స్పెషల్ బికాజ్ I have seen her from start to reaching here. బిజినెస్ పెట్టడం అంత ఈజీ కాదు. I have seen her struggle for this. So I am wishing you all the very best, Harika. May God bless you with more and more success. And మీ అందరికీ కూడా all the best. మీకు కూడా HK Vizag all the best. అనసూయ గారు, thank you for coming. మా ఫ్రెండ్స్ కోసం your artist to us. And thanks అక్క. నన్ను శ్రవంతి గారి గురించి చెప్పాల్సిన, షీస్ వెరీ స్వీట్ అండ్ వెరీ డియర్. ఇక్కడ ఉన్న శ్రీహాన్, ఐ థింక్ ఐ మెట్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం, బట్ ఐ హావ్ సీన్ హిస్ జర్నీ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ శ్రీహాన్. అండ్ పోయి స్వీట్ హార్ట్ నిఖిల్ ఈజ్ ఎ వెరీ బిగ్ స్వీట్ హార్ట్. సో అందరి స్వీట్ హార్ట్స్ మధ్యలో మీరు ఇలా కూర్చున్నందుకు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఒక పార్ట్ అయినందుకు, ప్రతిదీ కవర్ చేస్తున్నందుకు
ముందుగా మా హర్షిత కార్తిక్ ఇద్దరికి కూడా హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ నేను రాగానే అదే చెప్తూ ఉన్నాను, ఇట్స్ నాట్ సో ఈజీ ఇలా 4-5 బ్రాంచ్లు పెట్టి సక్సెస్ఫుల్గా బ్రాండ్ని ముందుకు తీసుకెళ్ళడం అన్నది. అండ్ హెచ్కే హాస్పిటల్స్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ దెమ్. అండ్ దట్ టు మెయిన్ మన గచ్చిబౌలిలో ఓపెన్ అవ్వడం అనేది అందరికీ మిడిల్ ప్లేస్ కాబట్టి దగ్గరగా ఉంటుంది. సో ప్లీజ్ విజిట్ హెచ్కే హాస్పిటల్స్. అండ్ అన్సూయ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ హారిక గారికి కూడా హెచ్కే కేఫ్కి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మా సిరి హనుమంత్కి అండ్ మా శ్రీహాన్ గారికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గచ్చిబౌలిలో హెచ్కే హాస్పిటల్స్ని గ్రాండ్గా లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతకుముందు మనం హెచ్కే క్లినిక్ అని ఉండేది అండ్ మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అండ్ బెంగళూరు. సో ఇప్పటి వరకు ఏంటి అని అంటే ఎస్థెటిక్ సర్వీసెస్లో నాన్ సర్జికల్లో ఉండే అనమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే హెచ్కే హాస్పిటల్స్లో సర్జికల్ ప్లస్ నాన్ సర్జికల్ ఎస్థెటిక్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా హెచ్కే హాస్పిటల్స్ ఇస్ ద ప్లేస్ ఫ్రమ్ హెడ్ టు టో. ఎలాంటి ఎస్థెటిక్ నీడ్స్ కోసం అయినా కూడా దానికి ఇక్కడ ఒక సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. సో వీ హ్యావ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో వన్ ఈజ్ ప్లాస్టిక్ సర్జరీ, గైనకాలజీ, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ అలాగే స్కిన్ అండ్ హెయిర్ కేర్ సర్వీసెస్లో నాన్ సర్జికల్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ అన్ని సర్వీసెస్కి సో మీకు ఎటువంటి బ్యూటీ నీడ్స్ ఉన్నా, ఎస్థెటిక్ నీడ్స్ ఉన్నా, అది సర్జికల్ అయినా నాన్ సర్జికల్ అయినా హెచ్కే హాస్పిటల్స్ ఈస్ గోయింగ్ టు బి ద సొల్యూషన్.